హాయ్ వ్యూయర్స్, హాస్టాక్కి స్వాగతం. నా పేరు వంగిపర్పు రవికుమార్, సైకాలజిస్ట్ని. మీరు ఈ రోజు నాడు ప్రస్తుతం అక్కర తీరిన తర్వాత అనే సబ్జెక్ట్ని ఈరోజు నేను తీసుకున్నాను. మీకు మనకేంటంటే ఒక అక్కర తీరిన తర్వాత అన్నది ఒక చిన్న అంశము. ఒక విద్యార్థి అయితే 10th క్లాస్ పరీక్షల ముందర ఎంత భయపడతాడు, అదే తన రిజల్ట్స్ వచ్చిన తర్వాత 10th ఇంతేనా అని అనుకుంటారు. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది. ఒక గీత లక్ష్మణ రేఖను దాటవే ముందర మనం ఆలోచించుకుంటే చాలా భయపడుతూ ఉంటాం. అలాగే ఒక టీనేజర్స్ వీళ్ళంటే ఇవాళ రేపు క్రెడిట్ కార్డ్స్ వస్తున్నాయి. ఏదైనా ఒక వస్తువు చూడంగానే అది కొనాలని చెప్పి ప్రయత్నంలో వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డు తీసుకొని తక్కువని కొనేస్తుంటాడు. మళ్ళీ తిరిగి కట్టేటప్పుడు అది ఎలా కట్టాలనే ఆలోచనతో అక్కడేమో తనకు కావాల్సిన అవసర పరిస్థితి అయిపోయింది, డబ్బులు కట్టే దగ్గరకు వచ్చేటికల్లా ఇది తీసుకోవట్లేదు. అలాగే ఇద్దరు భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో ఈ అక్కర తీరిన ఎంతసేపటికి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నీలో చాలా ఇవి ఉన్నాయి అనుకుంటూ ఉంటున్నా, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు కొన్ని నెగటివ్ సంఘటనలు జరిగినప్పుడు వాటిని ఎలా తీసుకోవాలి, ఎలా మార్చుకోవాలని తెలియక అవసరం తీరిపోయినట్టుగా ఇద్దరు కలిసి వాగ్వివాదానికి దిగుతున్నారు. అలాగే ఒక అన్నదమ్ములు ఒక ఆస్తి కొట్లాటలో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, అన్నీ చేశారు. ఆస్తి వివాదంలో వచ్చేటికల్లా కొట్లాట, అక్కర తీరింత కొట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా మనం చూస్తున్నప్పుడు ఎలా జరుగుతోంది, దీనిలో జరుగుతున్నటువంటి అంశం ఏమిటి ఒకసారి ఆలోచిద్దాం. ఆ ఆలోచనలో మొట్టమొదటిగా నీకు ఎదుటి వ్యక్తితో చేస్తున్నటువంటి అనుభూతికి అనుబంధానికి కావాల్సినది అంటే ఇప్పుడు ఒక 10th క్లాస్ విద్యార్థి కానీ ఇంటర్మీడియట్ విద్యార్థి కానీ లేకపోతే ఒక ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి కానీ వీళ్ళు చదువుతున్న దీంట్లో ఏంటంటే ముందర నాకు ఈ గురువులు బాగా చెప్పలేదు, నేను బాగా చదవలేకపోతున్నాను, నాకున్న సమయం సరిపోవట్లేదు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. లేదు, నేను ఒక ప్రణాళిక వేసుకొని పెట్టి చదువుతూ ఉండుంటే ఇదే అక్కర తీరిన తర్వాత అబ్బా ఇంత చిన్న పనిని నేను ఎంత బాగా చేశాను, ఎంత బాగా ప్రజ్ఞని చేశాము అని అనుకుంటాం. ఇది మొట్టమొదటిగా నీ వయసులో ఉన్నవాళ్లే ఎలా చేసి ఎలా మార్పు తెచ్చారు, ఎలా పైకి ఉన్నత స్థాయికి చేరుతున్నారనేది ఆలోచించుకున్నప్పుడు విద్యార్థి యొక్క చదువు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రస్తుతము మన పర్చేజెస్ అన్నీ క్యాష్లెస్ పర్చేజెస్గా మారిపోయినాయి. ఏది అవసరము ఏది అనవసరం అనేది తెలియట్లేదు. ఏది కనపడ్డ వస్తువు ఇది ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నామే కానీ దాని గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నాం. ఉన్నది కదా అని చెప్పి క్రెడిట్ కార్డును వాడేసేసి కట్టేటప్పుడు సమయానికి ఇది జరుగుతుంది. అవసరం లేనటువంటి వస్తువులను కూడా ఎక్కువగా కొనటం వల్ల చేయటం వల్ల మనకు జరుగుతున్నది ఏంటి జరుగుతోంది, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతున్నాయో ఆలోచన తీరును కుంచుకుపోతుంది. ఎప్పుడైతే ఆలోచన తీరు కుంచుకుపోతుందో ప్రతి ఒక్క వ్యక్తితో మనం ఇతనితో నాకేం పని ఉందనేది ఉంటుంది. మరి అంతకుముందు ఆ చెప్పిన వ్యక్తే నీకు చాలా నచ్చినప్పుడు నీ ఆర్థిక పరిస్థితుల నుంచి ఎలా ఇచ్చేస్తున్నావు. మూడవది భార్యాభర్తలు ముందర నేను చాలా నచ్చేసాం, చాలా బాగున్నాయి, నీవు బాగా నచ్చాయి, నువ్వంటే చాలా ఇవి ఉన్నాయి, అన్నీ దూరంగా ఉండటంతో ఇద్దరి మధ్యన ప్రేమ అనురాగాలు ఉన్నట్టుగా చాలా ఫీల్ అయిపోయి మేము ప్రేమించామనుకుంటున్నారు. ఎప్పుడైతే ఇద్దరు కలిసి ఉంటారో చిన్నవి విషయాలలో స్నానం చేసిన తర్వాత టవల్ ఎక్కడో పడేస్తూ ఉంటారు. అతనికి అలవాటు అయిపోయింది మొదటి నుంచి. ఈరోజు నేనే టవల్ తీసి పెట్టాలా ఇతనికి, నేనే రోజు ఇతనికి ఈ పని చెయ్యాలా అని చెప్పి ఇదవుతుంది. కానీ 80% మంచిన్న దగ్గర 20% చెడుని మనం 80% మంచిని వాడుకోలేక 20% నుంచి గొడవ పడటం వల్ల 80% లక్షణాలు దీనిలో కొట్లాడేది మారుతుంది. అందువల్లనే ప్రస్తుతము 10 వివాహాలలో 6 మటుకు విడిపోవటానికి కారణం అవుతున్నాయి. ఇది అక్కర తీరిన తర్వాతే కదా. ఒకప్పుడు నీకు నచ్చినట్టు ఇది అనుకుంటున్నాం కదా. అలాగే మిత్రులతో ఇవాళ రేపు స్నేహితులతో మొదట్లో చూసినప్పుడు ఇతని వ్యక్తి చాలా మంచివాడు, చాలా ఇదని అనుకుంటుంటాం. కలిసి వెళ్తున్నప్పుడు ఇద్దరి యొక్క ఆలోచనల్లో ఎక్కడో తేడా వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. కానీ ఇతని దారి ఇది, ఇతను ఈ దారిలోనే వెళ్తాడు, ఇది నాకు ఎంత మటుకు అవసరము, అతనికి వదిలేసి ఎంత మటుకు అతనిలో ఉన్న మంచి నేను తీసుకుందామని చెప్పి అనుకున్నా చాలా మటుకు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మా పిల్లవాడు వాళ్ళ స్నేహితుల వల్లే పాడయ్యా అంటారు. కానీ నీ పిల్లవాడి వల్ల ఎంతమంది పిల్లలు పాడయ్యారు అనేది మటుకు ఎప్పుడు ఆలోచించుకోలేము. ఇది అవసరం వచ్చినప్పుడేమో నీకు సహాయం చేసినటువంటి మిత్రులు లేరా అని అడుగుతారు.
ఏదన్నా చెడు జరిగితే ఆ మిత్రుల వల్లే నువ్వు పాడైపోయావని చెప్తూ ఉంటారు. మరి ఇది పిల్లవాడికి ఎటువంటి సమస్యనిస్తుంది? ఇది ఆలోచించి చేస్తున్నప్పుడు ఒక నైపుణ్యతమైన మార్గాన్ని ఇవ్వటం చేయటం దీంట్లో మనం నేర్చుకోవాల్సినవి. కష్టం అనేది లేకపోతే సుఖం అనేది రాదు. ఎట్లా అంటే పౌర్ణమి అమావాస్య లాంటిది, పగలు రాత్రి లాంటివి. ఈ వీటిలలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? కష్టం వచ్చినప్పుడు నీకు చేసినటువంటి ప్రజ్ఞ, అందుకని అంటారు విశ్వాసం అనేది ఉప్పుతో పోలుస్తారు. నీకు ఒక వ్యక్తితో విశ్వాసం అనేది ఉన్నప్పుడు, నమ్మకం అనేది ఉన్నప్పుడు అతనిలో ఉన్నటువంటి చెడును చూడకుండా మంచిని చూస్తూ నువ్వు ఎదుగుతూ అతన్ని కూడా సహాయపడుతూ ఉంటే అతనిలో మార్పు తేవటానికి కారకుడు అవుతావు. ఇది మనం ఆలోచించుకోవాల్సింది. చాలా మటుకు అక్కర తీరిపోయిన తర్వాత నాకు మొన్న ఎవరు చెప్పలేదు, నేను 10th ముందర బాగా చెప్తే బాగా చదువుకునేవాడిని, ఈ వస్తువు కొంటున్నప్పుడు ఇది సరిగ్గా చేయలేదు. చాలామంది వస్తువులు కొన్న తర్వాత దానిలో ఒక చిన్న పుస్తకం పెడతారు, క్యాట్లా దేని గురించి లాగా, దాంట్లో ఎట్లా వాడాలి చేయాలి, అది చదవరు. ఆ వస్తువును వాడేస్తున్నప్పుడు ఏదో దానిలో లోపం జరిగినప్పుడు అప్పుడు తీసి క్యాట్లాగ్ బుక్ చదువుతారు. దయచేసి ఏ వస్తువు కొన్నా ముందర మీకు కావాలని కొనుక్కున్నప్పుడు క్యాట్లాగ్ తీసుకోనండి. సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అందంగా అలంకరించిన ప్రతి వస్తువులను చూడంగానే కొనుక్కోవాలని ఉంటుంది, కానీ అది నీకు ఎంత పనికొస్తుంది, ఎంత చేస్తుంది? ఎందుకంటే సూపర్ మార్కెట్లో ఒక పైసా తగ్గించడు, కానీ మనం బయట దీంట్లో ఏం చేస్తాం ఆలోచించుకోండి. అందుకని మీరు కొనేటప్పుడు అక్కర తీరినట్టుగా తర్వాత అది ఇంట్లో ఎక్కడో మూలపడి పాడిపోకుండా ఉండేటట్టు నిజంగా నీకు అది అవసరమైనట్టు చేసినప్పుడే దాన్ని కొనటం నేర్చుకోవాలి. 4వది, భార్యాభర్తల మధ్యన వ్యక్తిలో ఒక చిన్న లోపం ఉంటే నువ్వు ఎలా దాన్ని సహకరించుకోవాలి, ఎలా మార్పు చేసుకోవాలి, మన ఇద్దరం కలిసి అతని గురించి నేనేం త్యాగం చేయగలుగుతాను నాకు అనేది మొదట నువ్వు మొదలు పెడితే అతని నుంచి కూడా ఆ త్యాగం చేసేటానికి మార్పులు వస్తుంటాయి. అయ్యో నా గురించి దీనికి చిన్న ఎగ్జాంపుల్. ఒక్కసారి ఒక భర్త తన పాలవాడికి ఏదో బిల్లు ఇవ్వటానికి ప్రయత్నం చేసినప్పుడు దానిలో ఏమైపోయిందంటే తన భార్య పర్సులో తన ఒక ఫోటో చూస్తాడు. అబ్బా చూడంగానే ఇది నా యంగ్ డేస్లో ఫోటో కదా అనుకుంటూ ఈ ఫోటో చూడంగానే అతను ఇంత ఆనందపడతాడంటే ఈమె ఇంత ప్రేమిస్తోంది, ఇన్ని రోజులు నేను ఈమెను అర్థం చేసుకోలేకపోయినా ఆ రోజు నుంచి ఎక్కువగా సహాయపడుతూ ఉంటాడు. ఈమె ఆశ్చర్యపోతుంది, ప్రతిరోజు నన్ను ఇంత ఇబ్బంది పెట్టేవాడు ఇప్పుడు ఇంత సహాయం మాట్లాడుతున్నాడు. ఓ రోజు అడుగుతుంది, ఏంటండి ఈ మధ్య ప్రతిరోజు నాకు ఇంత సహకరిస్తున్నారండి. ఏం లేదా పిచ్చిదానా, ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు, ఈరోజు నేను మొన్న ఎప్పుడో చూశాను నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అర్థమైందని. నేను పక్క గదిలోకి వెళ్ళి అద్దంలో చూసుకొని, పిచ్చివాడు, నేను రోజు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నా బాస్ బాధ పెట్టినప్పుడు వీడి బాధల ముందు నీ బాధలు ఎంత అనుకుంటుని చిరునవ్వుతూ నేను ఎదుర్కొంటున్నాను అనుకుంటున్నాను. ఇది ఆలోచించుకోవాల్సింది. ప్రేమ ఇవ్వటం అనేది ఒక ఎత్తు. ప్రేమ ఇవ్వగలిగినప్పుడే ప్రేమను పొందగలుగుతావు. ఇద్దరి మధ్యన అనురాగం ఎలా ఉండాలంటే నేను ఇతనికి ఏమి ఇవ్వగలుగుతాను, ఇతనిలో నిన్ను ఎలా చేయగలుగుతాను అంటే భూమి సారవంతంగా ఉన్నప్పుడే ఫల సంపాదన అనేది చాలా నాణ్యతగా దొరుకుతుంది. నీలో ప్రేమ అనేది పుష్టికరంగా ఉంటేనే నీకు తిరిగి ప్రేమ పొందగలిగే ఆస్కారం ఏర్పడుతుంది. ఇది ఫలితం అయిపోయిన తర్వాత, ఆలోచన అయిపోయిన తర్వాత మీ ఇద్దరు గొడవ పడితే మీ పిల్లలు ఏమవుతారో ఒకసారి ఆలోచించారా? మీ ఇద్దరు గొడవల మధ్య ఆ నలిగిపోతున్న చిన్న పువ్వుని ఒక్కసారి ఆలోచించలేకపోతున్నావా? మన జీవితంలో 40-45 ఏళ్ళు వచ్చేటికల్లా ఆ చిరు పువ్వు మీద పడుతున్నటువంటి ఒత్తిడికి అతను చేస్తున్న మార్గానికి నిర్దేశించలేకపోతున్నాం కదా. ఆలోచించండి. మనం చేయగలిగినది, మనం మార్పు చేయగలిగింది, ఆ అవకాశము ఉన్నప్పుడు మార్చుకోండి. అవకాశం అయిపోయిన తర్వాత తప్పులెన్ను వారు తమ తప్పులు తెలియకుండా ఏమని ఎప్పుడో చెప్పాడు మనకి. ముందర ఎదుటివారి లోపాన్ని నించే ముందు నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని ఎదుటివారి దీనికి సలహా ఇవ్వండి. ఇలా చేస్తే బాగుంటుందేమో అని వదిలేయండి, వాళ్ళే ఆలోచిస్తారు. అంతేగాని మూర్ఘత్వంగా ఒక విషయం చేస్తున్నప్పుడు అది ఎప్పుడూ సహకరించదు. మరి ఈ విషయం గురించి ఆలోచిద్దామా? మార్పు చేసుకుందామా? నిన్న ఒక మాట రేపొక మాట వద్దు, ప్రతిరోజు ఒకే మాట మీద ఉందాము. ఇది హద్దు మీరిన తర్వాత ప్రమాదకరంగా కాకూడదు. పాల పొంగు లాంటి జీవితాన్ని ఒక్క
చుక్కతో వేసుకొని, నిమ్మ చుక్కతో వేసుకొని ఇరక్కొట్టుకోకూడదు. ఆలోచించుకోండి. హద్దు మీరకండి. జ్ఞానం తెచ్చుకొని మనం భవిష్యత్తుని చూద్దాం.